పవర్ 9 న్యూస్ కి స్వాగతం. ప్రొద్దుటూరు పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో ఢిల్లీ కాల్పుల్లో చనిపోయిన రైతుకు మద్దతుగా రాజీవ్ సర్కిల్లో నిరసన తెలియజేసిన సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు గత 15 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించకపోగా, వారికి గిట్టుబాటు ధర కల్పించకపోగా వారిపై పోలీసులతో కాల్పులు జరిపి వారిని పొట్టన పెట్టుకుంది. వారు కేవలం మేము పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాము, అప్పులు పాలవుతున్నాము, ఎన్నికల ముందు రైతే దేశానికి వెన్నెముక అని చెబుతుంటారు, రైతు లేనిదే రాజ్యం లేదని కూడా మాట్లాడుతుంటారు. కానీ వారి సమస్యలకు వచ్చేసరికి ఈ రకమైనటువంటి దాడులు, కాల్పులు జరిపి వారిని చంపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఢిల్లీ సరిహద్దులో సిటీలోకి రైతులు రాకుండా రోడ్లపై మేకులు కొట్టడం, వారి వాహనాలు రాకుండా రోడ్లపై సిమెంట్ గోడలు నిర్మించడం, ఈ రకంగా రైతులపై కర్కశంగా ప్రవర్తించడం బీజేపీకి సిగ్గుచేటు అని వారన్నారు. రైతులు పైర్లు పండించకపోతే అందరూ ఆకలితో అలమటించి అల్లాడిపోతారని, కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని, ఇదే పరిస్థితుల్లో ముందుకు పోదల్చుకుంటే ఈ రకంగా రైతులపై వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి నీ పాలన కొనసాగించాలంటే నీకు నీ ప్రభుత్వానికి తొందరలోనే రైతులే గోరి కడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి సాల్మాన్, అధ్యక్షులు చంటి, రవి, శేఖర్, చెన్నారెడ్డి, సర్వేశ్వరి, రాములమ్మ, వెంకటేష్, సీను, హరి తదితరులు పెద్ద సంఖ్యలో రైతులు మద్దతుగా పాల్గొన్నారు. కల్పించమని చెప్పేసి ఢిల్లీ ఆందోళన చేస్తా ఉంటే ఢిల్లీ సరిహద్దుల్లో లోపలికి రాకుండా రోడ్లపైన సిమెంట్ దిమ్మెలతో గోడలు కట్టి అట్లే వెహికల్స్ ముందుకు పోకుండా రోడ్ల మీద శీలలు నుంచి ఎక్కడికెక్కడ ఊరిపెట్టే వాళ్ళందరినీ నిర్బంధించడం జరుగుతుంది. మేము అడుగుతున్నాము, వాళ్ళందరూ ఓట్లేసి నీకు అధికారం కల్పించింది, నువ్వు ఈ రకంగా రైతుల వ్యతిరేక కార్యక్రమాలు తీసుకొచ్చడానికి, వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా బీజేపీ వైఖరి మార్చుకొని నిన్న కాల్పులు జరిపిస్తున్నావు పోలీసులతో. అంటే వాళ్ళు ఏమడుతున్నారు, గిట్టుబాటు ధరలు అడుగుతా ఉంటే వారి పైన పోలీసులతో బాష్పవాయువు ఉపయోగించి కాల్పులు జరిపి ఈరోజు మరణానికి కారణం కాదా బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడాం. ఇప్పటికైనా బీజేపీ చిక్కి తెచ్చుకోవాలా, రైతులపై కాల్పులు జరపడము ఎంత దుర్మార్గం ఆలోచన చేసుకోవాలా. మీరు చెప్తుంటారు ఎన్నికల ముందు రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యం అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇవన్నీ ఓట్ల వరకే మీకు కనబడుతున్నాయి తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను కానీ కార్మికులను కానీ ఎవరిని పట్టించుకునే పాపన పోయే పరిస్థితులు లేదు. కాబట్టి కేవలం వాళ్ళు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి రైతులు అడుగుతా ఉన్నారు. అది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఈరోజు నిన్న పోలీసులను పెట్టి కాల్పులు జరిపి వాళ్ళు చనిపోవడానికి కారణమైనావు. ఇదే కదా దేశవ్యాప్తంగా వారికి మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుట్టి రేపు నీ ప్రభుత్వాన్ని మార్చిలో ఇంటికి సాగరంపని ఈ రైతులే ముందుకొచ్చి చేస్తారని చెప్పేసి నీ ప్రభుత్వాన్ని గోరీ కడతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం.